రెడ్మీ ఒకప్పుడు బడ్జెట్లో ఎంత పాపులర్ బ్రాండ్, బడ్జెట్లో ఎంత మంచి మొబైల్స్ ప్రొడ్యూస్ చేసేదో మనందరికి గుర్తుండే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 3 నుంచి మొదలు పెడితే నోట్ 4 కానీ, నోట్ 5 ప్రో కానీ, రెడ్మీ నోట్ 7 ప్రో కానీ ఇవన్నీ ఎంత సక్సెస్ అయ్యో మనందరికి తెలుసు. నాకు బాగా గుర్తు, రెడ్మీ నోట్ 5 ప్రో లాంచ్ అయిన 6 నెలల వరకు కూడా స్టిల్ బ్లాక్ లో మార్కెట్ సేల్ నడిచింది. అంటే 6 నెలల వరకు కూడా రెడ్మీ నోట్ 5 ప్రోకి డిమాండ్ తగ్గలేదు. 6 నెలల వరకు కూడా వారానికి ఒకసారి 2 సార్లు సేల్ కి తీసుకొని వచ్చారు. విత్ ఇన్ సెకండ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేది. అంత పాపులర్ మొబైల్ అనమాట రెడ్మీ నోట్ 5 ప్రో. సో అంత పాపులర్ రెడ్మీ నోట్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఎందుకు రెడ్మీ నోట్ 12 సిరీస్ తోటి, నోట్ 13 సిరీస్ తోటి నెగిటివిటీ రెడ్మీ ఫేస్ చేయాల్సి వస్తుంది? అసలు ఈ రెడ్మీ డౌన్ ఫాల్ కి కారణం ఏంటి? ఒకప్పుడు అంత మంచి మొబైల్స్ ప్రొడ్యూస్ చేసిన బ్రాండ్, జనాల మనసుల్లోకి అంత ఈజీగా వెళ్ళిపోయిన బ్రాండ్, జనాల ఆదరణ ఎక్కువగా పొందిన బ్రాండ్ ఇప్పుడు ఎందుకు లేటెస్ట్ మొబైల్స్ తోటి నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఎందుకు రెడ్మీ మార్కెట్ తగ్గింది అనేది ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ఫస్ట్ మనం 2018 అండ్ 19 లో ఈ రెడ్మీ మార్కెట్ ఎలా ఉండేది, రెడ్మీ ఏ ప్రైస్ కేటగిరీస్ ని కవర్ చేసేది అనేది మనం ఫస్ట్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ వచ్చరికి ఓన్లీ నాకు గుర్తున్నంత వరకు ఓన్లీ 15,000 లోపు మార్కెట్ ని మాత్రమే కవర్ చేసేది. ఫస్ట్ బడ్జెట్ స్టార్టింగ్ లో ఏ సిరీస్ తీసుకొని వచ్చేది, లైక్ రెడ్మీ 5A అండ్ దాని తర్వాత వై సిరీస్, రెడ్మీ Y1 Y2 అని చెప్పి 2 స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చింది. అండ్ దాని తర్వాత బడ్జెట్ ఫ్లాగ్షిప్ సిరీస్ నోట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు, నోట్ 4 గానీ, నోట్ 5 గానీ. దాని తర్వాత నోట్ 5 కి వచ్చేసరికి నోట్ 5 ప్రో అని చెప్పేసి ఇంకొక మోడల్ అయితే తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా 15,000 రూపాయలు లోపే ఉండేది. మాక్సిమం కోర్ మార్కెట్ 10,000 రూపాయల మార్కెట్ అంతా కూడా ఈ రెడ్మీ ఏ సిరీస్ అండ్ వై సిరీస్ కవర్ చేసేది. అండ్ 10,000 నుంచి 15,000 రూపాయల మార్కెట్ అంతా కూడా రెడ్మీ నోట్ సిరీస్. నార్మల్ క్లాసిక్ నోట్ వచ్చరికి 10 నుంచి 12,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ కవర్ చేసేది. అండ్ ప్రో సిరీస్ నోట్ 15,000 రూపాయల లోపు మార్కెట్ ని కవర్ చేసేది. ఇది ఇంతకు ముందు టైంలో రెడ్మీ అనే బ్రాండ్ కవర్ చేసే ప్రైస్ సెగ్మెంట్స్ అనమాట. ఇక్కడ మేజర్లీ రెడ్మీ నోట్ సిరీస్ అయితే మాత్రం హైలైట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ తెచ్చే ప్రతి ఒక్క నోట్ సిరీస్ కూడా హిట్ అయ్యేది, ప్రతి ఒక్క నోట్ సిరీస్ కూడా జనాల్లోకి వెళ్ళిపోయేది. రీజన్ ఏంటంటే ప్రైసింగ్. అప్పట్లో 2018 అండ్ 19 టైంలో జనాలు మొబైల్ కొనాలంటే ఫస్ట్ స్ట్రైక్ అయ్యే బడ్జెట్ వచ్చరికి 15,000 రూపాయల బడ్జెట్. అదే 15,000 రూపాయల బడ్జెట్ లో రెడ్మీ నోట్ సిరీస్ లో మిగతా కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే బెటర్ స్మార్ట్ ఫోన్స్ రెడ్మీ నోట్ సిరీస్ లో ఉండేవి. సో దట్ ఏంటంటే జనాలు రెడ్మీ నోట్ సిరీస్ ని ఎక్కువ ఆదరించే వాళ్ళు, రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ ఎక్కువ కొనేవాళ్ళు. అండ్ జనాల మైండ్ లో కూడా వెళ్ళిపోయింది రెడ్మీ నోట్ సిరీస్ అంటే 15,000 రూపాయల లోపు ఉంటుంది, 15,000 రూపాయల్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా రెడ్మీ నోట్ సిరీస్ లో వస్తాయని చెప్పేసి జనాల మైండ్ లో కూడా అలా నాటికిపోయింది అనమాట. దాని తర్వాత వీళ్ళు 15,000 రూపాయల పైన సెగ్మెంట్ కూడా వీళ్ళు కవర్ చేసేవాళ్ళు. కాకపోతే రెడ్మీ అనే బ్రాండ్ నేమ్ తోటి అండ్ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్ తోటి వీళ్ళు కవర్ చేసేవాళ్ళు కాదు. 15,000 రూపాయల పైన అంతా కూడా వీళ్ళకి ఎంఐ బ్రాండ్ ఉండేది, షామీ అంటారు. లైక్ అప్పట్లో మనకి ఎంఐ ఏ సిరీస్ ఉండేవి, ఎంఐ A1, A2, A3. ఇవి ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ తోటి వస్తాయి. అండ్ 20,000 రూపాయల ప్రైస్ కేటగిరీని ఇవి ఎక్కువ కవర్ చేశాయి. అండ్ దాని తర్వాత 25,000 రూపాయల ప్రైస్ కేటగిరీని కవర్ చేయడానికి ఇంకొక కొత్త సిరీస్ ని వీళ్ళు తీసుకొని వచ్చారు. నాకు గుర్తున్నంత వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎంఐ 10i, ఎంఐ 11i, ఎంఐ 11i హైపర్ చార్జ్ అని ఇట్లా 3 సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల ప్రైస్ కేటగిరీని కవర్ చేశాయి. అండ్ 30,000 రూపాయల పైన ఇంకా ఎంఐ ఫ్లాగ్షిప్ సిరీస్ లైక్ ఎంఐ 10T గానీ, ఎంఐ 11X ప్రో గానీ, ఎంఐ 11X గానీ ఇవన్నీ ఉండే అనమాట. సో ఈ ఎంటైర్ మార్కెట్ ని ఒకసారి మనం గమనిస్తే 15,000 రూపాయల వరకు కూడా రెడ్మీ అండ్ రెడ్మీ నోట్ సిరీస్ ఉండేవి. 15,000 రూపాయల పై నుంచి ఎంఐ సిరీస్ ఇంకా మనకు ఉండేవి. మిడ్ రేంజ్ సెగ్మెంట్ కానీ, ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ కానీ ఇవంతా కూడా ఎంఐ సిరీస్ వీళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. నోట్ సిరీస్ ని 15,000 రూపాయలు దాటనిచ్చేవాళ్ళు కదా అప్పటి వరకు. కాకపోతే 2019 తర్వాత కొన్ని థింగ్స్ అయితే చేంజ్ అయినాయి. థింగ్స్ చేంజ్ అవడం వల్ల వీళ్ళు వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీలో ఒక చేంజ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ వాళ్ళ బ్రాండింగ్ వైజ్ గా కూడా కొన్ని కొత్త రోల్స్ అయితే ఇచ్చారు. సో దానిలో భాగంగా మిడ్ రేంజ్ లో ఇంకా ఎంఐ సెగ్మెంట్ అండ్ షామీ సెగ్మెంట్ అయితే వద్దనుకున్నారు. షామీని వీళ్ళు ఓన్లీ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ గానే తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత నుంచి మనం చూడొచ్చు వీళ్ళు ఎంఐ అనే బ్రాండ్ మీద ఏ మొబైల్ తీసుకొచ్చినా గానీ దాన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా తీసుకొని వచ్చారు. అండ్ దాని ప్రైస్ కూడా 30,000 రూపాయల పైన పెట్టారు. సో అక్కడ ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఎంఐ వదిలేసిన మార్కెట్ ని రెడ్మీ నోట్ సిరీస్ ఇంకా కవర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళ రెడ్మీ నోట్ సిరీస్ ని అయితే రివైజ్ చేశారు. ఇంతకు ముందు రెడ్మీ నోట్ సిరీస్ లో 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చేవి, 2 కాస్త 3 అయ్యాయి అనమాట. రెడ్మీ నోట్ 9 సిరీస్ నుంచి మనం 3 స్మార్ట్ ఫోన్స్ అయితే చూడొచ్చు. రెడ్మీ నోట్ 9, నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్. సేమ్ రెడ్మీ నోట్ 10 సిరీస్ లో కూడా నోట్ 10 ప్రో మ్యాక్స్ తీసుకొని వచ్చారు. నోట్ 11 సిరీస్ లో నోట్ 11 ప్రో ప్లస్, నోట్ 12 ప్రో ప్లస్, నోట్ 13 ప్రో ప్లస్. ఇట్లా 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యే నోట్ సిరీస్ ని కాస్త 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యే నోట్ సిరీస్ చేశారు. అండ్ రెడ్మీ నోట్ 9 సిరీస్ నుంచి నోట్ 13 సిరీస్ వరకు కూడా గ్రాడ్యువల్లీ వీటి ప్రైసెస్ అన్నిటిని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. రెడ్మీ నోట్ 9 సిరీస్ అప్పుడు నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయల లోపు. అండ్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ టైం వచ్చేసరికి ప్రో ప్లస్ వచ్చేసరికి 30,000 రూపాయలు పెట్టారు. ప్రో మోడల్ నోట్ వచ్చేసరికి 25,000 రూపాయలు పెట్టారు. అండ్ క్లాసిక్ నోట్ వచ్చేసరికి 20,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. సేమ్ రెడ్మీ నోట్ 13 సిరీస్ లో కూడా అదే కంటిన్యూ అయింది. ఫ్యూచర్ లో రెడ్మీ నోట్ 14 సిరీస్
చూస్తే ఇంకా నోట్ 14 Pro Plus ని 35కి తీసుకొని వెళ్తారేమో. సో ఇట్లా మెల్లగా షామీ వదిలిపోయిన మిడ్ రేంజ్ మార్కెట్ ని 30,000 రూపాయల మార్కెట్ ని రెడ్మీ నోట్ సిరీస్ తోటి కవర్ చేశారు. కానీ ఇంతకు ముందు రెడ్మీ నోట్ సిరీస్ కి వచ్చిన ఆదరణ ఇప్పుడు రావట్లేదు. ఎందుకని? వాట్ ఆర్ ద రీజన్స్? ఫస్ట్ రీజన్ వచ్చరికి ప్రైసింగ్. అబ్బా వీళ్ళు ఎంత చేయించుకున్నా, ఎంత మార్కెట్ ని వీళ్ళు చేంజ్ చేయాలనుకున్నా గానీ రెడ్మీ నోట్ సిరీస్ అనేవి జనాల మైండ్ లో ఒకప్పుడు 15,000 అండ్ దాని తర్వాత 20,000, మెల్లగా దాన్ని రెడ్మీ నోట్ 12 Pro తోటి 25,000 రూపాయల దాకా తెచ్చుకున్నారేమో, నాకైతే తెలియదు కానీ ఇంకా ఫుల్ గా రాలేదు. సో ప్రెసెంట్ కూడా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ రెడ్మీ నోట్ సిరీస్ అంటే 20,000 రూపాయల లోపే. లేదు కొద్దిగా మంచి నోట్ సిరీస్ ఫోన్ ఏదైనా లాంచ్ చేస్తే 25,000 రూపాయల దాకా మేము పెడతాం కానీ ఆ పైన మేము పెట్టలేం. అందుకనే అప్పట్లో రెడ్మీ నోట్ 12 Pro Plus కి కానీ ఇప్పుడు రెడ్మీ నోట్ 13 Pro Plus కి కానీ మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసినా కానీ ప్రైజింగ్ అనేది వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించట్లా. సో ఫస్ట్ రీజన్ వచ్చరికి ప్రైజింగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చరికి సేమ్ ఇందా చెప్పా కదా, వీళ్ళు పెట్టిన ప్రైస్ కి సరైన న్యాయం చేయలేకపోవటం. ప్రాసెసర్ ఎగ్జాంపుల్, ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎంత బాగున్నా కానీ Dimensity 72 Ultra ప్రాసెసర్ అనేది ఆ ప్రైస్ లో ఖచ్చితంగా జస్టిస్ చేయదు. అదే ప్రాసెసర్ ఒక మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి రీప్లేస్ చేస్తే సీన్ ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ మనకి కాంపిటీషన్ కూడా అలానే ఉంది. 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే అక్కడ అన్ని స్నాప్డ్రాగన్ 888, 8+ Gen 1 ఇవే కనిపిస్తాయి. iQOO Neo 7 Pro గానీ, OnePlus Nord 3 లో గానీ వీటన్నిటిలో కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లే మనకు కనిపిస్తాయి. సో ఇది సెకండ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ రీజన్ వచ్చరికి Pro Plus కింద మోడల్ కి Pro Plus కి ఎక్కువ డిఫరెన్సెస్ లేకపోవడం. ఇప్పుడు మీరు రెడ్మీ నోట్ 13 Pro ని Pro Plus ని తీసుకోండి. Pro కి Pro Plus కి ఏంటి డిఫరెన్స్? కెమెరా సేమ్ ఉంటాయి. డిస్ప్లే Pro Plus లో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, Pro లో వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బట్ సేమ్ రెజల్యూషన్ అండ్ సేమ్ క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. అఫ్ కోర్స్ Pro Plus లో AMOLED ఉంటుంది, ఇక్కడ POLED ఉంటుంది. టెక్నాలజీ అయితే సేమ్ AMOLED డిస్ప్లేనే కదా. అండ్ సేమ్ బ్యాటరీతో కూడా వస్తుంది. ఇక్కడ మనకి కీ స్పెసిఫికేషన్స్ లో ఎట్లాంటి చేంజ్ అయితే కనిపించట్లేదు. మీరు అనొచ్చు ప్రాసెసర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది కదా భయ్యా అని. అండ్ మన జనరల్ ఆడియన్స్ ని కూడా స్నాప్డ్రాగన్ 7s Gen 2 ని పిక్ చేసుకుంటావా, MediaTek Dimensity 7200 Ultra ని పిక్ చేసుకుంటావా అంటే స్నాప్డ్రాగన్ 7s Gen 2 నే పిక్ చేసుకుంటారు. సో ఇట్లా మేజర్ చేంజెస్ ఎక్కువ లేకపోవడం అండ్ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటాం. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 Pro Plus వచ్చరికి మనకి చేతికి కార్డ్ ఆఫర్లన్నీ కొలుపుకొని 24,000 రూపాయలకి వస్తుంది. అదే రెడ్మీ నోట్ 13 Pro Plus వచ్చరికి 30,000 రూపాయలు. అంటే దీనికి దానికి 6,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో ఎవరైనా కానీ వర్త్ బై అయితే మాత్రం రెడ్మీ నోట్ 13 Pro అని అనుకుంటారు. అంత ప్రైస్ పెట్టి రెడ్మీ నోట్ 13 Pro Plus ఎవరో కొనరు. ఎందుకంటే జనాల సైకాలజీ మీకు ఆల్రెడీ చెప్పేసా. రెడ్మీ నోట్ సిరీస్ అంటేనే వీళ్ళు బడ్జెట్ లో ఊహించుకుంటారు, 30,000 రూపాయల దాకా వెళ్ళలేరు. అందుకనే ప్రతిసారి Pro Plus అయితే ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 Pro కి Pro Plus కైనా కానీ కొద్దిగా నోటబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. పోయినసారి వచ్చిన రెడ్మీ నోట్ 12 Pro కి నోట్ 12 Pro Plus కి అయితే మాత్రం అసలు ఏం డిఫరెన్సెస్ లేవు. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ 120 వాట్, ఇక్కడ 67 వాట్. అండ్ ప్రాసెసర్ అయితే రెండిట్లో సేమ్. రెండిట్లో Dimensity 1080 ప్రాసెసర్. అండ్ కెమెరా విషయంలో కొద్దిగా డిఫరెన్స్ చూపించారు. అక్కడ రెడ్మీ నోట్ 12 Pro Plus లో వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా, Pro లో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే. అయినా కానీ అప్పట్లో రెడ్మీ నోట్ 12 Pro లో 50 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేసింది. సో అట్లా 25,000 రూపాయల లోపు బెస్ట్ ఇన్ సెగ్మెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇంకా 200 మెగాపిక్సెల్ కోసం 30,000 రూపాయలు పెట్టి Pro Plus ఎవరు తీసుకుంటారు? అండ్ ఇక క్లాసిక్ నోట్ సంగతికి వస్తే క్లాసిక్ నోట్ 20,000 రూపాయల లోపు వస్తుంది. 20,000 రూపాయల లోపు క్లాసిక్ నోట్ కాదు కదా. ఏ ఫోన్ వచ్చినా కానీ ప్రెసెంట్ బాగుండట్లా. పర్ఫార్మెన్స్ ఉంటే కెమెరా ఉండదు, కెమెరా ఉంటే పర్ఫార్మెన్స్ ఉండదు. ఇవి రెండు ఉన్నాయంటే AMOLED డిస్ప్లే ఉండదు. సో అట్లా 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ అనేది ప్రతి బ్రాండ్ కి డల్ గానే ఉంది. అది రెడ్మీ ఒక్కదాని ప్రాబ్లం అయితే కాదు. ఇవన్నీ మెయిన్ రీజన్స్ అయితే ఇంకొక సైడ్ రీజన్ కూడా ఉంది. ఇప్పుడు 25,000 రూపాయలు పెట్టి రెడ్మీ నోట్ 13 Pro మనం తీసుకోవచ్చు, బానే ఉంది, మంచి ఫోనే బానే వస్తుంది. కాకపోతే మనం 25,000 రూపాయలు పెడుతున్నప్పుడు మనం రెడ్మీ ఫోన్ ఎందుకు తీసుకోవాలి? ఒక 2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే OnePlus వచ్చింది కదా, OnePlus ఫోన్స్ వస్తాయి కదా. ఇట్లా ఆలోచించే బ్యాచ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఈవెన్ నేను ఒకవేళ మొబైల్ సజెస్ట్ చేయాలన్నా కానీ ఒకవేళ 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర రెడ్మీ కానీ రియల్మీ కానీ నేను సజెస్ట్ చేశానంటే ఎందుకబ్బా అక్కడ OnePlus ఉంది కదా, OnePlus IU వస్తాయి కదా, Samsung వస్తాయి కదా అని ఎక్కువ మంది అనేస్తున్నారు. అండ్ చాలా మంది వివోని కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రయారిటైజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చరికి MIUI. ఇంతకు ముందు MIUI అయితే చాలా మందికి ఫ్యాన్ ఫేవరెట్ UI అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు MIUI అయితే ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే ఒక్క అప్డేట్ వచ్చిందంటే చాలు బగ్స్. MIUI అప్డేట్ వస్తే అప్డేట్ చేయాలంటే భయం. అప్డేట్ చేస్తే ఎక్కడ కెమెరా క్వాలిటీ దింపేస్తారో, ఎక్కడ మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయో, ఎక్కడ సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తాయో, ఎక్కడ ఫోన్ బ్రిక్ అయిపోయిద్దో, ఇట్లా MIUI మీద ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 సంవత్సరాల్లో చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. సో అందుకని జనాలు MI ఫోన్స్ కానీ పోకో ఫోన్స్ కానీ కొనడానికి కూడా భయపడుతున్నారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వీళ్ళు చేతులారా చేసుకున్న రీజన్ వచ్చరికి కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ మార్కెట్స్. ఒకేసారి వీళ్ళు ఆన్లైన్ మార్కెట్ మీద, ఆఫ్లైన్ మార్కెట్ మీద రెండింటి మీద టార్గెట్ చేస్తున్నారు. అందుకనే రీసెంట్ టైమ్స్ లో రెడ్మీ వాళ్ళు పెట్టే ప్రైజెస్ అయితే ఎక్కువ పెడుతున్నారు. రెడ్మీ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది. రెడ్మీ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, అందరికీ తెలుసు. అది నెగిటివ్ గా తెలియనండి, పాజిటివ్ గా తెలియనండి, అందరికైతే మాత్రం రెడ్మీ తెలుసు. సో అందరికీ రెడ్మీ తెలుసు కాబట్టి రెడ్మీని ఆన్లైన్ లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్ లో కూడా వీళ్ళు ఎక్కువ ప్రమోట్ అయితే చేస్తున్నారు. ఆఫ్లైన్ లో వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేయాలంటే వీళ్ళకి ఎక్కువ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఖర్చు అవుతుంది. ఆ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఖర్చు అంతా కూడా మొబైల్ ప్రైజెస్ ఎక్కువ పెట్టేసి దీనిలో నుంచి తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు అనమాట. సో దట్ ఏంటంటే ఆన్లైన్ మార్కెట్ లో కూడా ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నారు అనే నెగిటివిటీ వచ్చేస్తుంది. సో ఆ
ప్రైస్ ఎక్కువ పెట్టారనే నెగిటివిటీని బేస్ చేసుకుని వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ అయిన ఆన్లైన్ మార్కెట్ కూడా ఖరాబ్ అయిపోయింది. అటు ఆఫ్లైన్ లోకి వెళ్తే ఎట్లానో రెడ్మీ అంటే ఈ వాట్సాప్ అంకుల్స్ అందరికి నెగిటివిటీ కాబట్టి అటు కూడా ఎవ్వరు కొనరు. ఇట్లా రెండు పడవల మీద కాల్ వేయటం కూడా వీళ్ళకి దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి దెబ్బతీసినా కానీ వీళ్ళ సబ్ బ్రాండ్ పోకోకి అయితే మాత్రం బాగా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే పోకో వాళ్ళు ఎట్లయినా కానీ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్ అన్నిటిని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొని వస్తూ ఉంటారు. సో నార్మల్ క్లాసిక్ రెడ్మీ నోట్ సిరీస్ వచ్చరికి ప్రైస్ ఎక్కువ పెట్టేస్తారు. పోకో బ్రాండ్ లో రీబ్రాండ్ చేసిన ఫోన్స్ వచ్చరికి వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్ లో తీసుకొని వస్తారు. సో జనాలంతా కూడా ప్రైస్ ఎక్కువ పెట్టి రెడ్మీ ఫోన్స్ కొనడం కంటే కూడా ప్రైస్ తక్కువ పెట్టి పోకో ఫోన్స్ కొందాం అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. సో ఆటోమేటికలీ ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ రీజన్ వల్ల పోకో మార్కెట్ అయితే మాత్రం గ్రో అయిందని చెప్పుకోవచ్చు. సో ఇవి టోటల్ గా రెడ్మీ మార్కెట్ అండ్ రెడ్మీ నోట్ సిరీస్ మార్కెట్ డౌన్ ఫాల్ కి నాకు కనబడిన రీజన్స్ అయితే. మీకు ఇంకా ఏమైనా రీజన్స్ నేను మిస్ చేసినట్టు మీకు అనిపించిందా? అట్లాంటి రీజన్స్ ఏమన్నా నేను ఈ వీడియోలో మెన్షన్ చేయని ఏమన్నా మీకు స్ట్రైక్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే తెలుగులో ఎవరు చేయరు, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మన ఛానల్ లో మాత్రమే దొరుకుతాయి. ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ టెక్ కంటెంట్, ఇట్లాంటి జెన్యూన్ కంటెంట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే మనకి చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఇంకా సబ్స్టాన్షియల్లీ గ్రో అయ్యే కొద్దీ ఇంకా మీకు చాలా చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ వీలైతే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.